వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్పెషల్ డిబేట్. వైఎస్ఆర్టీపీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. కుకట్పల్లి నియోజకవర్గంలో అక్రమార్కులకు ఆమంటే హడల్. పేదల పక్షాన పోరాడుతున్న నిఖార్సైన లీడర్ ఆమె శివపావని. కుకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ శివపావని గారు ఇప్పుడు అమ్మా న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ముందుగా మీ నేపథ్యం గురించి చెప్పండి. నా పేరు శివపావని. గత 8 సంవత్సరాలు టీఆర్ఎస్లో చేశాను. తర్వాత అక్కడ వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క ఆడపిల్లల పట్ల లేని ఒక చిన్నపాటి గౌరవం కూడా దక్కని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో అదే టైంలో ఒక మహిళగా కంకణం కట్టుకొని మేమున్నాము, మేము మహిళల పట్ల మేము పోరాడతాం, ప్రతి ఒక్క నేపథ్యంలో ప్రభుత్వాన్ని చేసే అన్యాయాలను అరకడతామంటూ ముందుకు వచ్చిన షర్మిలమ్మ మమ్మల్ని స్వాగతించింది. నేను అందుకే ఆ పార్టీలో చేరాను. సో ఇంకా ముందు కూడా మాది చాలా ప్రణాళిక ముందుగానే ఉంది. దాన్ని బట్టి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే మేడం, అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుందండి. మా మదర్ ఉంటారు అండ్ మా హస్బెండ్ ఈజ్ వెల్ సపోర్టెడ్. తన పేరు BH రాజు. అండ్ మాకు అంతకుముందు గౌతమ్ కాలేజ్లో చేసేవారు. తర్వాత వారాహి అనుగ్రహ పీఠం ఉంది. సో తను ఎప్పుడు ఆ షెడ్యూల్లో బిజీ ఉంటారు. ఓకే, నిన్న జరిగిన షర్మిల గారి అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? చాలా దారుణమైన సంఘటన అని చెప్తాను. చాలా దుర్మార్గపు చర్య అని చెప్తాను. బస్సు తగలబెట్టిన వాళ్ళని వదిలిపెట్టి ప్రజల కోసం పోరాడుతున్న వారిని అరెస్ట్ చేయడం ఏంటండి? ఒక ఆడబిడ్డ పట్ల ఉన్న గౌరవము ఇదేనా? తెలంగాణ బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పట్ల ఒక సౌశల్యమైన ఒక ప్రతీక అంటాం. బతుకమ్మ అంటే తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైన చరిత్ర కలిగింది బతుకమ్మ. మన ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలోనే అతి పవిత్రమైనది. సో ఈ రోజుల్లో బతుకమ్మకి వాల్యూ లేదు, ఆడబిడ్డలకి వాల్యూ లేకుండా చేసేసారు. కానీ కవితమ్మ కోసం సృష్టించారా ఈ బతుకమ్మని అడుగుతున్నాను నేను. మీరు టీఆర్ఎస్లో చేశానన్నారు కదా, అసలు అందులో ఎందుకు మానేశారు? అలాగే వైఎస్ఆర్టీపీలోనే ఎందుకు చేరారు? చెప్పాను కదా, గతంలో మహిళల పట్ల వాళ్ళకున్న అంతకుముందు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మహిళా క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు? 8, 7, 8 మంది దాకా ఉన్నారు. కానీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ అంటే ఉస్మానియాలో ఉన్న కాలేజీల పిల్లల త్యాగాలని చేసి, ప్రాణత్యాగం చేసి ఈ రోజున తెలంగాణని కొని తెచ్చిన తెలంగాణని వాళ్ళ ఇంటి వశం చేసేసుకున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ ఇంటి కోసం సాధించుకున్న తెలంగాణ అని చెప్పుకోవాలి ఇది. కాబట్టి ఈ రోజున ఆ నేపథ్యంలో అలా ఉన్నప్పుడు మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు ఎన్ని జరుగుతున్నాయి? ఈ రోజున ఏ కోణంలో చూసినా ఏ రకంగా ప్రజల పట్ల కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, వరి అంటూ ఉరి అన్నాడు, మళ్ళీ పెన్షన్లు రావట్లేదు, ఒంటరి మహిళ పెన్షన్స్ రావట్లేదు, ఉచిత విద్య అన్నాడు, KG నుంచి PG వరకు ఫ్రీ అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఏది ఒక్కటన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సరైన ఇదిలో చేశారా? అది ప్రశ్నిస్తుంటేనే కదా షర్మిలమ్మని తీసుకెళ్ళి ఈ రోజు ఈ గతి పట్టించారు. ఈ షర్మిల గారి అరెస్ట్ వెనకాల ప్లాన్ అంటే రోజు రోజుకి షర్మిలమ్మ గారికి ఎక్కువగా ప్రజలు అభిమానిస్తున్నారు. 100,000, 1,000, లక్షల్లో చేరేటప్పటికి ఈయనకు భయం పట్టుకుంది. తన సీటుకి తనకే ఒక కూసం కదిలిందనమాట. వెన్నుపూసలో వణుకు పుట్టిందని చెప్పుకోవాలి. ఇంకా ఆ రకంగా చెప్పుకోవాలంటే ఆ వణుకు పుట్టే ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళ కూతురు మరి కుంభకోణం ఇది దీనిలో ఉంది కదా, లిక్కర్ స్కామ్లో. మరి ఎందుకు ఆ నిజాన్ని కప్పెట్టడానికి బీజేపీ వారు పిలిచారని చెప్పాడు. మరి నిజాన్ని కప్పెట్టడమే కదా. మరి నీలాంటి బిడ్డ ఎదుటి బిడ్డే కదా, ఎందుకు నువ్వు సపోర్ట్ చేయలేకుండా వెళ్ళిపోయావు? మాటకు మాట సమాధానం చెప్పు. నీకు చేతనైతే వచ్చి నువ్వు కూడా పాదయాత్ర చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అంతేగాని ఈ రకమైన దరిద్రమైన నాస్యపు సంఘటన తగలబెట్టడం ఏంటి? మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా? డెమోక్రసీ ఉంది కదా మన ఇండియాకి, మనం సాధించాం కదా. ఏది డెమోక్రసీ ఏది? నిన్న మేము SR నగర్లో అరెస్ట్ అయ్యాము. అరెస్ట్ చేశారు మమ్మల్ని, బలవంతాన్ని లాక్కెళ్ళారు. CI, ఆయన పేరు సైదులు, CI గారు. ఎలా గౌరవించాలండి మహిళల పట్ల? ఫ్రెండ్లీ పోలీస్ ఎందుకండి? ఇంకా మా PRO గారిని, శ్రీనివాస్ గారిని కొట్టారు బయటికి రాకుండా. కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి? అంత కక్ష సాధింపు చర్య ఏంటి? దానికి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. షర్మిలమ్మకు చేసిన అవమానానికి కేసీఆర్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్కి ఎవరో గుండాలు కాదండి, పోలీసులే గుండాలని చెప్తాను. పోలీసే గుండాల కింద వ్యవహరించారు ఈ రోజున. ఒక మహిళ పైన ఆ రకమైన ఎక్కడైనా చరిత్రలో ఇంతవరకు ఉందా ఇలాంటి సంఘటన? ఒక మహిళ పైన, అది కూడా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి, సిగ్గులేని చర్య అంటాను నేను.
ఒక మహిళ పట్ల ఈ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితి దిగజారిపోయింది కేసీఆర్ ప్రభుత్వం. ఆమెను తీసుకొచ్చి అమానుషంగా కారులో కూర్చోబెట్టి రక్తం వచ్చేలాగన పోలీసులు గుండాలైపోయారు. ఈ రోజున వాళ్ళ తొత్తులు అయిపోయారు. చెప్పాలంటే కేసీఆర్ తొత్తులు ఎవరు అంటే పోలీసులే. కేసీఆర్ పరిపాలిస్తున్నాడు అంతే తప్ప ప్రజల కోసము పబ్లిక్ సమస్యల కోసం భూ కబ్జాలు ఇన్ని అవుతున్నాయి. వాళ్ళ మీద స్పందించరే, వాళ్ళని ఏమీ చెయ్యరే, వాళ్ళని ఎవరిని ఇచ్చేయరే. మరి అన్ని జరుగుతున్నాయి. కోటాను కోట్లు గవర్నమెంట్ స్థలాలు కొల్లగొడుతున్నారు. ఎందుకు వాటి మీద చర్య తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు ఏం చేయట్లేదు? ఈ ప్రభుత్వం పథకాలని మీరు చెయ్యట్లేదు అని చెప్పడం మా తప్ప, మా నేరమా? మరి మీరు చేయకపోతేనే కదా మేము వచ్చింది. మీరు చేస్తే ఇలాంటి ప్రశ్నలు ప్రతిపక్షం ఎందుకు అడగట్లేదు? కాంగ్రెస్ ఎందుకు అడగట్లేదు? బీజేపీ ఎందుకు అడగట్లేదు? ఎందుకు దాక్కుంటున్నారు ఇలాంటి ప్రశ్నలకి? చేయాలి కదా, ప్రజల్లో రావాలి కదా. ప్రతిపక్షం అనేది ఎందుకుంది? వీళ్ళు చేసిన తప్పులను ఎండగట్టడానికే ప్రతిపక్షం. ఈరోజు అలాంటి ప్రతిపక్షం కూడా లేకుండా ఏకపక్ష పరిపాలన చేస్తున్నావు నువ్వు. అందుకని షర్మిలమ్మ కట్టుకొని మహిళల పట్ల, పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఆమె అడుగుతూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని తను చేసిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటే ఈరోజు నువ్వు ఈ పనులు చేస్తారా? ఈ రకమైన దాడులకు గురి చేస్తారా మహిళల్ని? సైదులు గారైతే అసలు నిజంగా షేమ్ ఆన్ హిమ్. మహిళల పట్ల నిన్న విలువ లేని మాటలు మాట్లాడాడు. 6 తర్వాత ఉంచకూడదు కదండి అని అంటే ఏం పీక్కుంటారు? పీక్కోండి. ఎవరు వచ్చి తీసుకుపోతారో తీసుకుపోండి. ఏంది ఏంది మాటలేంది? ఇదేంది? ఈ ప్రభుత్వం ఏంది? ఎవరి కోసం అండి ఇదంతా? ఏం భాష అది? మీరు ఏం చేస్తారో చేసుకోండి, కోర్టుకు వెళ్ళి పీక్కోండి అంటే ఏందది? ఏ రకమైన భాష? మేము ఏ రకంగా తీసుకోవాలి మేము దీన్ని? అంటే ఇక మాతోనే ఇలా ఉన్నారంటే ఇక పబ్లిక్ ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పుడు టీఆర్ఎస్ తొత్తులనే కదా అర్థం. ఇది ఇదే కదా నిజం అంటే మమ్మల్ని పట్టుకుని సాగు కొడుతున్నారు. లాటరీ ఛార్జీలు, బస్సులు తగలబెట్టడాలు, అదేమంటే అంతకుముందు జరిగిన సంఘటనలు, ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ వస్తుంటే అంటే ప్రజల్లో వచ్చే అభిమానం నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు అలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు చెయ్యి. ఒకరోజురా పాదయాత్రలో నీ ప్రజల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూపిస్తాం. గల్లీలు తిరుగు. నువ్వు ఢిల్లీ పోయి ఎక్కడో కాదు, ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ చెయ్యి. ఇక్కడున్న ప్రజలకు చెయ్యి, తెలంగాణ ప్రజలకి. ఏ రకమైన ఇది ఉందండి? ఏ రకంగా న్యాయం చేస్తున్నాడు ఆయన? న్యాయం చేస్తే ఇంత దూరం ఎందుకు వస్తుంది? రైతులు వరి అంటే ఉరి అన్నాడు. ఏం చేసుకోవాలండి? వాళ్ళు వేరే పంటలు వేయడానికి లేదు. వరి భూమిలో ఏం తీసుకెళ్ళి పండిస్తారండి? అదేమని అడిగితే చచ్చిపోవాలా? ఉరేసుకొని చచ్చిపోవాలా? ఎంతమంది ముందు తాగి చనిపోయారు? విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నాళ్ళైందండి? 90,000 ఉద్యోగాలు ఉన్నాయి. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, సిగ్గులేని చర్యకి. అది మాట్లాడుతుంటే నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తావా? షర్మిలమ్మని తీసుకెళ్ళి జైల్లో పెడతావా? అంటే ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉందని చూపిస్తున్నావా? ఇంత తీవ్రమైన చర్య టీఆర్ఎస్లో ఎవరో కాదండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రభుత్వమే అలాగ ఉంది. ఇక్కడ చూస్తే ఇట్లా ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ సమస్యలు, ఒక నియోజకవర్గం ఏంటి, అన్ని నియోజకవర్గాలు ఇలాగే ఉన్నాయి. ఎక్కడ వీళ్ళు సాల్వ్ చేసింది, ఎక్కడ షార్ట్అవుట్ చేసింది వీళ్ళు చెప్పమనండి. ఈ షర్మిల గారి అరెస్ట్ని మనం ఇప్పుడు మీరు అన్నట్టుగా బెదిరింపు చర్య అనుకుంటే తర్వాత మరి వైఎస్ఆర్టీపీ ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు? మేము కంటిన్యూ చేస్తామండి. మా ప్రాణాలు పోయే వరకు, మా ప్రాణాలు పోయినా సరే పేద వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు, మా పాదయాత్ర ఆగదు. తర్వాత ఇక్కడ కూడా మేము కార్యాచరణలోనే ఉంటాము. ఇక్కడున్న నాయకులం కూడా కార్యాచరణలోనే ఉంటాం. ఒక షర్మిలమ్మకి వెనకాలన్న ప్రతి ఒక్కరు ఒక కోఆర్డినేటర్ కాదు, ప్రతి ఒక్క కోఆర్డినేటర్ మేము ఆమెకు 1000 తలలే కాపలా కాస్తాం. తెలంగాణ బిడ్డలుగా మేము పౌరులుగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వర్క్ చేయడానికి. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఒక ఆడ మనిషి అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి ఆమె అంత పోరాటం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరి కోసం అండి? పదవులన్నీ తీసుకెళ్ళాలి అలా ఫ్యామిలీలో పెట్టుకోవడానికా? ఎంతమంది పదవులు ఉన్నాయండి వాళ్ళ ఇళ్లలో? పేదవాళ్ళకి ఏదండి మరి? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. ఇవన్నీ ఏవి? చదువు లేదండి, ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు. ఓకే మేడం, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? 119 కాన్స్టిట్యున్సీల నుంచి ప్రతి ఒక్కరం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. 119 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి ఒక్క నాయకులు ఉన్నారు. సామాన్యులు, సగటు సామాన్యులు కూడా
ఉన్నారు. వాళ్ళ నుంచే నాయకుల నుంచే కార్యకర్తల నుంచే నాయకులు పుడతారు. అక్కడి నుంచే పోటీ చేస్తాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే మేడం, కూకట్పల్లి నియోజకవర్గంలో మీ ప్లానింగ్ ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో? మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరు వచ్చినా నాయకులు నాకంటే గట్టి వాళ్ళు వచ్చినా మా సపోర్ట్ ఎప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉంటుంది. అలాగే ఆ ప్రణాళిక ప్రకారం కూడా మా షర్మిలమ్మ ఆదేశాల ప్రకారం ప్రతి పేదవాడికి అందాల్సిన పథకాలు ఏమున్నాయో అందే వరకు మేము పోరాడతాము. ఈసారి ఖచ్చితంగా మేము 119 కాన్స్టిట్యున్సీల నుంచి మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మా షర్మిలమ్మ పేదల పాలిట పెన్నిది. ఈ రోజున ఆవిడ ప్రజల సమస్యల్ని తన భుజాన వేసుకొని తను ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఈరోజు చేస్తున్న పోరాటానికి ఆనాడు చేసిన వైఎస్ఆర్ గారి మరొక రూపమే మా షర్మిలమ్మ అని మేము కంఠాపదంగా చెప్పగలము. అలాగే రేపొద్దున మా కార్యాచరణ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ రోజు కాదు, ప్రతి ఒక్క రోజుకి డెవలప్మెంటే తప్ప దానిలో తిరుగుండదు. ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీస్ నుంచి మేము పోటీ చేస్తాం, మేము గెలుస్తాం. ఇది గట్టి నమ్మకం. ఓకే మేడం, సిసిఐడి ట్రస్ట్ గురించి విన్నాము. మీరు అందులో మీ పోస్ట్ ఏంటి? అలాగే మీరు మహిళలకు ఆ ట్రస్ట్ ద్వారా మీరు రక్షణ కల్పిస్తున్నారని కూడా తెలిసింది. దాని గురించి చెప్పండి మేడం. నేను సిసిఐడి అంటే కంట్రోల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ డిటెక్టివ్ ఏజెన్సీనా. సో దానిలో నేను నేషనల్ చైర్మన్ ఫర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ సెల్ అనమాట. అంతకుముందు నేను చెప్పుకోకూడదు కానీ ఒక పరిస్థితి ఉన్నింది. 30 మంది ఆడపిల్లల్ని కాపాడిన చరిత్ర ఘనత మన హైదరాబాద్ నుంచి నేనే చేశాను. పిల్లల్ని కిడ్నాప్ చేసేసి షిమ్లాకి తరలించారు. షిమ్లాకి తరలించిన సందర్భంలో వాళ్ళ హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఇలా 30 మంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తే, అంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అందులో, అబౌవ్ 35 to 40 years, వాళ్ళ చేత తీసుకువెళ్ళిపోయి కిడ్నాప్ చేసి ప్రాస్టిట్యూట్ చేపిస్తున్నారు. సో అది మనకు తెలిసి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి వాళ్ళని ట్రాప్ చేసి వితిన్ 3-4 డేస్లో దాన్ని వాళ్ళని రిలీజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇది పేపర్లోనూ మీడియాలోనూ నేను ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ పిల్లలైనా నా పిల్లలైనా ఒకటే అనుకోవడం సందర్భంలో పిల్లల విషయాలు నేను బయటికి రానివ్వలేని సందర్భం అనమాట. సో దాని గురించి నేను చాలా ఇప్పటి వరకు ఒక 100 కేసులు చేస్తుంటా ఆడపిల్లల విషయాల్లో. చాలా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీలో ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాల మీద మాత్రం చాలా పోరాటం చేశాను నేను ఈ ట్రస్ట్ ద్వారా. ఓకే మేడం, ఇందిరానగర్ భూ కబ్జా ఇష్యూపై మీరు పోరాడుతున్నారని తెలిసింది. దాని గురించి చెప్పండి మేడం. అవునమ్మా, ఇందిరానగర్లో 25 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలు అంటే దగ్గర 500 కోట్ల ప్రాపర్టీ. అది 500 కోట్ల ప్రాపర్టీలో ఎవరు వచ్చి గోడ కట్టారో తెలీదు. బాలానగర్ బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉన్నదే ఇందిరానగర్. సో ఆ ప్లేస్లో ఎలా గోడ వచ్చిందో అర్ధాంతరంగా గోడ వచ్చేసింది. సో అక్కడ ఉన్న స్థానికులు మనకు తెలియజేయడం ద్వారా నేను వెళ్ళాను, పరిశీలించాను, విత్ ప్రూఫ్స్ని కలెక్ట్ చేశాను, వెళ్ళాను, కలెక్టర్కి లెటర్ పెట్టాను, అండ్ మా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ పెట్టాను. కానీ దానిలో 3,000 కుటుంబాలు, 12,000 మంది జనాభా ఉన్నారండి. సో కానీ వాళ్ళకి ఏమి న్యాయం చేస్తారనేది ఇంతవరకు బయట పెట్టకుండానే గుట్టు చప్పుడు కాకుండా కథ నడిపిస్తున్న నాయకులు ఎవరో తెలియదు. ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు ఆ విషయంలో ముందుకు వచ్చి ఈ విషయం ఎందుకు అని అడిగిన దాఖలాలు లేవు. అంటే బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీ వాళ్ళు కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది. ఎందుకు అనేది నేను ఎన్నిసార్లు విమర్శించినా, ఎన్ని లెటర్స్ పెట్టినా, ఎంత పోరాడినా ఇప్పటి వరకు అయితే ఏమీ కదలలేదు. కానీ ఈ విషయంలో ఆ పేదలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాను. పెద్ద ఎత్తున నేను నిరాహార దీక్ష కూడా కూర్చోడానికి వెనక నా ప్రజలకు నేను అండగా ఉన్నానని చెప్తున్నాను. కూకట్పల్లి నియోజకవర్గంలో ఏ మహిళలైనా, ఏ పేద వర్గానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను, నేను చేస్తాను. మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆశయమే అది. బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పెట్టడం జరిగింది. అదే ఆశయాలతో, అదే స్వయం అభివృద్ధి, సంక్షేమం, స్వయం అభివృద్ధి, వీటన్నిటితో కూడిందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ రోజున ఆ వాటి మీదే షర్మిలమ్మ గారు పోరాడుతున్నారు. అదే యుద్ధంలో మేము నాయకులం ఆవిడకి తోడుగా నడుస్తున్నాం. ఓకే మేడం, కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు అంటే ఫైనల్గా అడుగుతున్నాను, ఫైనల్గా కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? వైఎస్ఆర్టీపీ పార్టీ తరపున, మీ తరపున? మా తరఫున ఎటువంటిదైనా సరే, ఎనీ టైం 24/7 డేస్ నాకు ఈ సమస్య ఉందక్క అంటే నేను రిప్రజెంట్ అవుతాను. వాళ్ళ కోసం నేను పోరాడడానికి సిద్ధమే, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమే. నేను కంఠాపదంగా చెప్తున్నాను. అవసరమైతే కూడా చాలా దూరం వెళ్ళి పోరాడడానికి కూడా నేను వెనకాడను, వెనకంజ వేసేదే లేదు. షర్మిలమ్మ బాటే మా బాట, షర్మిలమ్మ దారే మా దారి. పులి కడుపున పులే పుడుతుంది, ఆ పులి వెనకాల నడిచే పులులే ఉంటాయి, ఫాలోవర్స్ కూడా పుల్లే ఉంటాయి. ఎస్. ఓకే మేడం.
ఇది ఈరోజు అమ్మా న్యూస్ స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.